నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరులందరూ కూడా మరి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి మరి సిద్ధంగా ఉన్నందుకు మరి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయంలో మనము ఒక ప్రత్యేకమైన వాక్యాన్ని ఇవాళ నేర్చుకోవాలని చెప్పి ఆలోచన చేసి ఉన్నాము. మన సహోదరులు మాట్లాడుకునే సమయంలో లాస్ట్ వీక్ ఒక విషయము బయటకు వచ్చింది. ఏంటంటే విగ్రహాలకి అర్పించినటువంటి ఆహారాన్ని తినొచ్చా తినకూడదా అనేటువంటి ఒక ఆలోచన మొన్న సహోదరుల మధ్యన మనకు జరిగింది. కాబట్టి దాని గురించి మాట్లాడాలని చెప్పేసి ఒక ఆలోచన చేసి సమయంలో దానికోసం మాట్లాడాలని ఆలోచన చేస్తున్నాం. కాబట్టి మన అంశము పేరేంటంటే విగ్రహాలకి అర్పించినటువంటి వాటిని తినొచ్చా తినకూడదా, లేదంటే విగ్రహ సంబంధమైనవి తినొచ్చా తినకూడదా, అసలు ఏటనే విషయాన్ని కొన్ని విషయాలు మనుషుల ఆలోచన ఏ విధంగా ఉంది, నా మాటలు మీకు స్పష్టంగా వినిపిస్తున్నాయని అనుకుంటున్నాను. అయితే మనుషుల ఆలోచన ఈ లోకంలో ఏ విధంగా ఉంది, బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ ఆలోచన ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో నేర్చుకుందాం. మొదటిగా ఒక వాక్యాన్ని చదువుకొని మనం ముందుకి కొనసాగుదాం. అయితే ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 6వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలు గురించి, ఇశ్రాయేలు కోసం దేవుడు చెప్పినటువంటి ఒక మాట మనకి కనిపిస్తుంది. రాసుకోండి, అందరూ కూడా నోట్ చేసుకోండి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 6వ వచనం మనం చదివినట్లయితే, దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నేనే. ఇక్కడ మాట్లాడుతున్న విషయాన్ని చూడండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని యుండు దేని పోలికైన విగ్రహంనైనను చేసుకొనకూడదు. జాగ్రత్తగా చూడండి. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నున్న నీళ్ళ అందే గాని యుండు దేని పోలికైన విగ్రహములను చేసుకోనకూడదు, వాటికి నమస్కరింపకూడదు. విగ్రహాలు చేసుకోకూడదని చెప్పాడు ఇక్కడ, వాటి నమస్కారం చెప్పాడు. నేను రోషం గల దేవుడను, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించేదనని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఆ విషయం ఏంటంటే, విగ్రహాల విషయంలో దేవుడు ఇక్కడ కఠినమైనటువంటి ఆలోచన లేకపోతే నిబంధన చేసినట్టు, అంటే తనకు చెందవలసినటువంటి మహిమను వేరొకరికి చెందకుండా అక్కడ మాట్లాడినట్టుగా మనం చూడగలం. ఏదేమైనప్పటికీ మనము ఇక్కడ నేర్చుకునేటువంటి అంశం ప్రకారము ఈ విగ్రహాల విషయంలో కొన్ని విషయాలను మనం మాట్లాడుకొని మనకున్నటువంటి మన మనసులో కొన్ని ఆలోచనలు మనం తెలుసుకుందాం. సాధారణంగా మనం చూసినట్లయితే ఈ భూమి మీద సమస్తమును అనగా ఆకాశమును, భూమిని, అందలి సమస్తమును అనగా సూర్యచంద్రాదులను, వృక్షములను, చెట్లను, కొండలను, అందలి రాళ్లను, బంగారమును, వెండిని, ఇత్తడిని, రాగిని, ఇనుమును, మట్టిని, సముద్రములు, అందలి సమస్తములను, అంటే ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ భూమి మీద సమస్తాన్ని చేసిన వాడు దేవుడే. ఈ భూమి మీద సమస్తాన్ని నిర్మించింది దేవుడే. సమస్త సృష్టిని ఈ భూమి మీదకు తెచ్చిన వాడు దేవుడే అనే విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. దాని గురించి మీకు తెలియజేస్తూ నేనేం చెప్తున్నానంటే, ఈ లోకంలోని సమస్తాన్ని, అంటే సూర్య చంద్రాదులు మొదలుకొని వృక్షములను, చెట్లను, కొండలను, అందలి రాళ్లను, బంగారమును, వెండిని, ఇత్తడిని, సముద్రములను, అందలి నదులను, సరస్సులను, చేపలను, సమస్త జలచరములను, పురుగులను, సమస్త పక్షులను, లేదా గాలిని, వర్షమును, లేకపోతే సమస్త సర్పజాతులను, సమస్త ఫల వృక్షాదులను, సమస్తమును చేసినది దేవుడే. సమస్తమును భూమి మీదకు ఇచ్చినది దేవుడే అనే విషయాన్ని ముందుగా మనం గమనించాలి.
ఎందుకంటే ఈ లోకంలో విగ్రహాలు ఎక్కడి నుంచి వచ్చాయి, లేదంటే ఈ లోకంలో విగ్రహాలు తయారు చేస్తారు ఎక్కడి నుంచి వచ్చారు అనే ఆలోచన, లేదంటే విగ్రహాలు ఏమైనా బయట నుంచి వచ్చాయా అంటే లేదు. సమస్తమును కూడా ఈ భూమి మీదకు సృష్టిని చేసిన వాడు, పంపించిన వాడు, లేదంటే నిర్మించిన వాడు దేవుడే అనే విషయాన్ని మొట్టమొదటిగా మనం గ్రహించాలి. దాన్ని బట్టి మనం చూస్తే దేవుడు మొదటి నుండి మానవునికి తినడానికి, త్రాగడానికి అవసరమైన ప్రతి వాటిని సమకూర్చిన వాడు దేవుడే. ఎవరండి? మానవుడికి భూమి మీద తినడానికి కానీ, త్రాగడానికి కానీ, సమస్త వస్తువులను కానీ, సమస్త ఆహారమును కానీ ఏదైనా సరే సమకూర్చిన వాడు ఎవరండి? దేవుడే సమకూర్చాడు. ఇది ఎవరో మానవుడు సమకూర్చింది కాదన్న విషయాన్ని కూడా మనం ఎలా చెప్పగలం మనం అంటే, మనం ఆది కాండం నుంచి మనం చూసినట్లయితే, ఆది కాండము 1వ అధ్యాయం మనం చూసినట్లయితే చూడండి ఒకసారి. ఆది కాండం 1వ అధ్యాయము 29 నుంచి చూసినట్లయితే, దేవుడే మానవులకి ఆహారాన్ని ఇచ్చినట్లుగా మనం చూడగలం. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, ఆది కాండము 1వ అధ్యాయము 29వ వచనం, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాడు, అవి మీకు సరే ఇక్కడ చూసినట్లయితే విత్తనములిచ్చు ప్రతి చెట్టు గాని, ప్రతి ఫలవృక్షములు గాని మనకు ఆహారంగా ఇచ్చిన వాడు దేవుడే. రెండోది, భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లనియు ఆహారముగునని పలికెను అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు మనకి ఏం తెలుస్తుంది? పచ్చని చెట్లన్నీ కూడా ఆయనే ఆహారంగా మనకి ఇచ్చాడు. అదేవిధంగా ప్రతి పైన చూడండి, ఇంకొంచెం పైన చూసినట్లయితే 30వ వచనంలో, భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లని ఆహారము గాని. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే జంతువులకి కానీ, లేదంటే పశువులకి కానీ, మనకి కానీ ఆహారాన్ని ఇచ్చిన వారు ఎవరండి? తండ్రి అయిన దేవుడే. ఈ సమస్తంలో కూడా ఆహారమును మనకి ఇచ్చిన వాడు తండ్రి అయిన దేవుడు మనం చూడగలం. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే సమస్తమును చేసిన వాడు దేవుడే అని మనకి అర్థమవుతుంది. అయితే సమస్తమును చేసిన వాడు దేవుడే అయితే, మరి దేవుడు చేసినటువంటి సృష్టిని పట్టుకొని ఉదాహరణకి కొన్నింటిని మనము ధ్యానిద్దాం. ఆది కాండం చూసినట్లయితే దేవుడు చేసినటువంటి సృష్టిలో ఉన్నటువంటి భాగాలు, ఉదాహరణకి ఒక చేపలను చూద్దాం. చేపలను పట్టుకొని మానవుడు ఏమంటున్నాడు? ఇదిగోండి చేపలు మత్స్యదేవుడు అండి. ఏమంటారండి? చేపలు మత్స్యదేవుడు అండి, మత్స్య దేవత అండి అని చెప్పి వాటిని, చేపలని దేవుళ్ళ కింద పూజిస్తున్నారు. ఈ రోజుల్లోని మనం మనుషులను చూసినట్లయితే దేవుడు చేసినటువంటి చేపలను పట్టుకొని ఏమంటున్నారండి? సముద్రంలోని చేపలను చూసుకుని మత్స్యదేవుడు అండి, మత్స్యదేవత అని చెప్పేసి వాళ్ళు పూజిస్తున్నట్టు దాన్ని చూస్తాం. అయితే ఈ చేపలను చేసింది ఎవరు? దేవుడే కదా. ఆది కాండము 1వ అధ్యాయము 21వ వచనం చూడండి ఒకసారి. ఆది కాండం 1వ అధ్యాయం 21వ వచనంలో, దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను, జీవము కలిగి చలించు వాటన్నిటినీ, దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే సమస్త చేపలను చేసింది దేవుడే. మరి దేవుడు చేసినటువంటి ఈ చేపలను పట్టుకొని ఏమంటున్నారండి? దేవుళ్ళు అని చెప్తున్నారు. ఇంకా రెండవది మనం చూసినట్లయితే సమస్తమును చేసింది దేవుడే అయితే, దేవుడు చేసినటువంటి జంతువులను పట్టుకొని ఏమంటున్నారండి? దేవుళ్ళు అంటున్నారు. ఇదేంటిది? ఇక్కడ మనం 20 ఆది కాండంలోనే మనకి 1వ అధ్యాయము 24 మనం చదివినట్లయితే ఇక్కడ దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించిన కాకని పలికాను. కాబట్టి జంతువులను చేసింది దేవుడైతే జంతువులను పట్టుకుని
ఏమంటున్నారండి? దేవుళ్ళు అంటున్నారు మనుషులు. ఇక్కడ మనం గమనించడానికి మనం పాముని చూస్తాం. పాముని చూసి ఏమంటున్నారండి? దేవుడు అంటున్నారు. పాము నాగదేవత అని చెప్పి పాముని చూసి, ఇంకా కుక్కను చూసి దేవుడు అంటున్నారు. ఏంటిది? కుక్క ఏంటండి? కుక్క ఏమో భైరవుడు అని చెప్పేసి దాని పేరు పెడుతున్నారు. చూడండి ఎలా పెడుతున్నారు పేర్లు. కుక్కకి భైరవుడట దేవుడని పేరు. ఇక పందిని చూస్తే పందిని ఏంటంటున్నారంటే కూర్మ అవతారం అండి, అది కూడా దేవుడని పెడుతున్నారు. ఆవుని చూసి ఏమంటున్నారంటే ఆవుని గోమాత అండి, దేవుడు అని పేరు పెడతారు. ఉదాహరణ మీకు చెప్తున్నాను, మీకు అర్థం కావాలని. అంటే ఈ రోజుల్లోని మనుషులు విగ్రహ మనుషులు ప్రతి జంతువుని ప్రతి పక్షిని కూడా వాళ్ళు పూజిస్తున్నట్టు ఏ విధంగా చేస్తూ వస్తాం. కోతిని చూసి దేవుడు అంటున్నారు. కోతిని చూస్తున్నారండి ఆ విషయానికి వస్తే చూసి వాళ్ళు ఒక దేవుడి పేరు పెట్టుకొని ఆంజనేయ స్వామి అని చెప్పేసి వాళ్ళు దేవుడి కింద పూజిస్తున్నారు. ఇంకా సింహాన్ని చూసి ఏమంటున్నారు? నరసింహమూర్తి అంటున్నారు. దేవుడు చేసేటువంటి జంతువులు ఇవన్నీ కూడా. దేవుడు చేసేటువంటి జంతువులు పట్టుకొని మనుషులు ఏం చేస్తున్నారంటే వాటిని దేవుళ్ళ కింద వాళ్ళు పూజిస్తున్నారు. నిజంగా వీళ్ళు ఈ జంతువులు దేవుళ్ళ, ఈ పక్షులు లేకపోతే ఈ యొక్క దేవుళ్ళని చూస్తే ఈ చేపలు దేవుళ్ళని కాదని మనం చెప్పగలం. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే మనము ఆదికాండం 1:20 ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ మనకి పక్షులు కనిపిస్తాయి. చూడండి, ఆదికాండం 1:20 చూసినట్లయితే దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు భూమి పైన ఆకాశ విశాలంలో ఎగురును గాకనియు పలికను. కాబట్టి ఇక్కడ చూస్తే పక్షులను చేసింది దేవుడు అని క్లియర్గా మనకి బైబిల్లో రాయబడితే పక్షులను చూసి ఉదాహరణకి గెద్దను చూస్తాం. గెద్దను చూస్తే ఏమంటారండి? గరుకుమంతుడు అండి దేవుడు అని చెప్తున్నారు. నెమలని చూస్తాం. నెమలను చూస్తే నెమలను పట్టుకొని అది కుమారస్వామి వాహనం అంటే దేవుడు అని చెప్తున్నారు. అంటే దేవుళ్ళని పక్షులని, దేవుడు చేసినటువంటి పక్షుల్ని దేవుడని పిలిచినంత మాత్రాన దేవుడు అయిపోతారా? ఇంకా మనం చూసినట్లయితే ఆదికాండం 1:25 మనం చూసినట్లయితే ఒకసారి చూడండి. ఆదికాండం 1:25 అక్కడ దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను అడకారము నేలను ప్రాకు ప్రతి పురుగు ఏంటండి? నేలను ప్రాకే ప్రతి పురుగును కూడా పట్టుకొని, ఉదాహరణకి పాములు చూస్తారనుకోండి, పాములు చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారండి? నాగదేవత అని చెప్తున్నారు. ఇంకా కప్పలను చూసి కప్పలు ఏం చేస్తున్నారు? కప్పలు కూడా దేవుళ్ళని చెప్పేసి వాటిని ఊరేగిస్తున్నారు. చాలా మంది పల్లెటూరులో ఏం వర్షాలని చెప్పేసి వాటిని కూడా పూజించే మనుషుల్ని మనం ఈ లోకంలో అనేక మందిని మనం చూస్తాం. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే ప్రతి విషయంలో కూడా ఈ లోక సంబంధమైనటువంటి జంతువుల్ని పక్షుల్ని మానవులు దేవుళ్ళుగా చూపిస్తున్నారు. తాబేలుని చూపిస్తున్నారు. తాబేలుని చూపించి కుబేరుడు అంటున్నారు. ఎందుకు చెప్తానంటే విషయాలన్నీ మీకు, ఈ లోకంలో చేయబడినటువంటి జంతువులు కానీ పక్షులు కానీ ఇవేమి కూడా దేవుళ్ళు కాదు అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ముందుగా ఉంది. ఉదాహరణ చూసినట్లయితే ఆదికాండము 1:8 మనం చూద్దాం ఒకసారి. 1:8 అక్కడ ఏముందండి? క్లియర్గాను దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగా 2వ దినమున. ఆకాశం చేసింది దేవుడైతే మానవులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఆకాశముని ఆకాశ దేవత అంటున్నారు, భూమినేమో భూదేవత అంటున్నారు. ప్రతి దానికి కూడా మానవులు ఇలా విధంగా పేర్లు పెట్టిన మనం చూస్తాం. కాబట్టి ఆకాశ దేవతలు లేకపోతే ఆ భూదేవతలు కాదండి, దేవుడు సమస్తాన్ని చేసాడు. డబ్బుని మన ఉదాహరణకి డబ్బును చూస్తాం. డబ్బును చూసి ధనలక్ష్మి అంటున్నారు. ప్రతిదాన్ని కూడా పూజించడమే మానవుడు ఈ విధంగా చేసినటువంటి. కాబట్టి సూర్యుడిని చూసాడంటే ఏమన్నాడంటే సూర్య భగవానుడు అంటాడు. చంద్రుడిని చూస్తే చంద్రదేవత అంటున్నారు. ఇవన్నీ సూర్యుని చేసింది ఎవరు, చంద్రుడిని చేసింది ఎవరంటే ఆదికాండం 1:10 మనం చూస్తే అక్కడ దేవుడు 6 నెలలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికైన సముద్రములని పేరు పెట్టెను. సముద్రాలు చేసింది దేవుడు, సరస్సులను చేసింది దేవుడు, సమస్తాన్ని చేసింది దేవుడు. అయితే మానవులు వాటిని విగ్రహాల కింద లేదంటే దేవుళ్ళ కింద పెట్టి వాటిని పూజిస్తున్న విధానాన్ని మనం చూడగలం. ఇంకా మనం ముందు కొనసాగినట్లయితే
రకరకాలైనటువంటి చెట్లుని చేసింది ఎవరండి? సమస్త చెట్లను చేసింది దేవుడు. ఫలవృక్షాలు చేసిన దేవుడు. ఆదికాండం 1:12 మనం చూసినట్లయితే, భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనముల ఫలవృక్షములను మొలిపించుగా కానీ పలికాను. కాబట్టి దేవుడే ఈ లోకంలో చెట్లు చేసింది, వృక్షాలు సృష్టించింది దేవుడైతే, మానవులు ఏం చేస్తారంటే వాటికి చెట్లకు కూడా వాళ్ళు పూజించడం మొదలెట్టారు. ఏం సరండి? ప్రతి చెట్టుని పూజిస్తున్నారండి. ఇప్పుడు గమనించినట్లయితే మనకి వేప చెట్టుని చూస్తాం. వేప చెట్టుని చూస్తే దుర్గమ్మ అంటున్నారు. ఈ రావి చెట్టుని చూస్తాం. రావి చెట్టు ఏంటంటే కోరికలు ఇచ్చే దేవత అంటారు, అదేమో ముత్యాలం అంటారు. తాటి చెట్టుని చూస్తే సత్యం తల్లి అంటున్నారు. ఎందుకు చెప్తానంటే విషయాలు మీకు, ఇలాంటి ఆలోచన ఎప్పుడైతే మానవులకు ఉందో, అంటే అది నిజము లేకపోతే అలాంటి ఆలోచన ఎప్పుడైతే మానవుడు కలుగుతుందో వాటి దగ్గరికి వెళ్ళడానికి భయపడిపోతున్నాడు. వేప చెట్టు కిందకి వెళ్ళడానికి భయపడిపోతున్నాం, తాడి చెట్టు కిందకి వెళ్ళడానికి భయపడుతున్నాం, మర్రి చెట్టు కిందకి వెళ్ళడానికి భయపడుతున్నాం. ఎందుకని? వాళ్ళు అంటున్నారు బాబు, వాళ్ళు దేవుళ్ళు అంటున్నారు, వాటి కిందకి మనం వెళ్ళకూడదని ఒక భయం మనకి క్రియేట్ అయిపోయింది. అంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ చెట్లన్నింటినీ ఉదాహరణకు చూద్దాం. ఉదాహరణకి చూసినట్టు ఉసురు చెట్టు ఉంది, రాయి ఉసురు చెట్టు. రాయి ఉసురు చెట్టును కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? చెట్టు కింద కూర్చొని భోజనాలు చేస్తారు. ఇంకా రకరకాల చెట్లు ఉన్నాయి. మర్రి చెట్టుకి ఓడలు ఉంటుంది, మర్రి చెట్టు. ఆ చెట్టు పట్టుకెళ్ళి పిల్లలు పుడతారని చెప్పేసి వాటికేమో ఏవో సంచులు అవి కడతా ఉంటారు. ఎందుకు చెప్తున్నట్టు విషయాన్ని? ఒక భయాన్ని లేకపోతే ఒక విగ్రహాన్ని లేకపోతే ఒక దేవుడిని అక్కడ ఈ చెట్లకి పక్షులు క్రియేట్ చేయడం వల్ల ఇప్పుడు క్రైస్తవులు ఏమవుతున్నారంటే అక్కడికి వెళ్ళడానికి భయపడిపోతున్నారు, వాళ్ళతో మాట్లాడడానికి భయపడిపోతున్నారు. ఆ చెట్లు కిందకి వెళ్ళట్లేదు, ఆ పక్షుల్ని ముట్టుకోవట్లేదు, ఆ జంతువుల దగ్గరికి వెళ్ళట్లేదు. ఉదాహరణకి ఎలకను చూస్తాం. ఎలకను చూస్తే ఎలక కూడా దేవుడే అని చెప్తున్నాడు లోపల మనసు. ఎలక ఎవరట క్రియేట్ చేసేయడం వల్ల మనుషులు ఏమవుతున్నారంటే, చాలా మంది క్రైస్తవులు ఇప్పుడు వాటి దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడిపోయే ఆలోచన, లేకపోతే అమ్మో దేవుడండి అని వీళ్ళ కూడా వచ్చేది. వాళ్ళు అంటున్నారు బాగానే ఉంది, మన వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు? బాబోయ్ వాళ్ళు దేవుడి కింద ముక్తారని అటు మనం వెళ్ళకూడదండి. కాబట్టి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దేవుడే సమస్తాన్ని చేశాడు అన్న విషయాన్ని మన మనసులో ముందు ఉండాలి. మనం తినే ఆహారం అయినా, మనం వేసుకునే వస్త్రాలైనా, మనం చేస్తున్న పనులు వస్తువులైనా ఏదైనా సమస్తం చేసింది దేవుడు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ఉదాహరణ కూడా నేను తెలియజేసి, సమస్తము చేసింది దేవుడే అయితే మరి కొండల్ని పర్వతాలని చేసింది ఎవరండి? కొండల్ని పర్వతాలని రాళ్ళని రప్పల్ని చేసింది ఎవరు? దేవుడే చేశాడు. ఉదాహరణకి మనం గమనించినట్టయితే సమస్తం చేసిన వాడు దేవుడే. ఈ చేసినటువంటి రాళ్ళు, దేవుడు చేసినటువంటి కొండల నుంచి రాళ్ళు తీసి ఆ రాళ్ళనే విగ్రహాల కింద చెక్కుతున్నారు. ఇందాక మనం ఆడుకున్నాం కదా, చెట్లు ఏం చేస్తున్నారు? చెట్లు నరికి ఆ చెట్లనే విగ్రహాల కింద వాళ్ళు తయారు చేస్తున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. మరి రాళ్ళను తీసుకొచ్చి రాళ్ళని విగ్రహాల కింద చెక్కి దేవుళ్ళని పేరు పెడుతున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ రాళ్ళని ఏం చేస్తున్నారు? దేవతల కింద పూజించి ఆ మనుషుల మధ్య ఏం చేస్తుంటారు? రాళ్ళు దొరికినా కూడా భయం మనకి. ఇప్పుడు ఎక్కడైనా ఒక రాయి, పెద్ద రాయి ఉందనుకోండి, రాయి దగ్గరికి వెళ్ళడానికి భయం. ఎందుకంటే ఆ రాయి విగ్రహం ఏమో. మనుషులు అటువంటి ఒక విధానాన్ని క్రియేట్ చేస్తారు. ప్రతి వస్తువుని దేవుడి కింద పూజించి ప్రతి మనుషులు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారండి? దేవుడి కింద పూజించేస్తున్నారు. ఆఖరికి వస్తువులను ఉపయోగించారు, జంతువులను ఉపయోగించారు, పక్షులను ఉపయోగించారు, చెట్లు ఉపయోగించారు, రాళ్ళు ఉపయోగించారు. పెద్ద పెద్ద మన సినీ యాక్టర్ రంగనాథ్ చెప్తా ఉంటాడు, ఎప్పుడు కూడా మీరు వినే ఉంటారు. పెద్ద రాయిని తీసుకొచ్చి రాయిని 2 ముక్కలు చేసి ఆ ఒక ముక్కట దేవుడి కింద పట్టుకెళ్ళి పెట్టారట. ఇంకో ముక్క పట్టుకెళ్ళి సాకరి దగ్గర సాకలోడు చూసారా వెళ్ళి ఒక గుడిలో పెట్టి దాన్ని దేవుడి కింద పూజిస్తున్నారు. అదే రాయి ఒక మొక్క పట్టుకెళ్ళి చాకలోడు ఏం చేశాడట? చాకరి రాయి కింద ఉపయోగించుకున్నాడు. ఎందుకు చెప్తుందంటే విషయాన్ని మీకు, అది రాయే. ఆ రాయిని మనం ఎలా ఉపయోగించుకుంటే అలా మనకి ఉపయోగపడదు. కాబట్టి మనుషు ప్రతిదాన్ని దేవుడి కింద చూపించి, ప్రతి ఒక్కరికి విగ్రహారాధకను చూపించి
మనుషుల్ని ఏం చేశారంటే ఒక విధానంలోకి మార్చేశారు. ఇప్పుడు మనుషులు ఎలా తయారైపోయారంటే క్రైస్తవులు కూడా ఈ చెట్లు చూసి భయపడుతున్నారు. ఆ చెట్టు కిందకి వెళ్ళకూడదు, మనం ఈ చెట్టు కిందకి మనం వెళ్ళకూడదు అంటున్నారు. దేవుడు చేసిన చెట్లు అవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలని సరే రాళ్ళును పూజిస్తున్నారు, రాళ్ళుకి చూసి భయపడుతున్నారు. ఈ రాళ్ళు నిజమైన రాళ్ళు దేవుళ్ళ, ఈ పక్షులు దేవుళ్ళ, ఈ చెట్లు దేవుళ్ళ అని ఆలోచన చేస్తే వాళ్ళు ఏవి కూడా కాదు. ఇవన్నీ కూడా సమస్తము దేవుడు చేసినటువంటి వస్తువులు. ఇది ముఖ్యంగా మనకి ఎప్పుడైతే మన మనసులోకి వచ్చిందో అప్పుడే మనం ఏం చేయగలం అంటే అక్కడ ఉన్నటువంటి విధానాన్ని, అక్కడ ఉన్న విగ్రహార విధానాన్ని మనం ఈజీగా మనం త్రోసిపోయవచ్చు. ముందుకెళ్దాం. మనం ముందు కొనసాగినట్లయితే దీనిని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది? ఇంతవరకు మనం చూసినటువంటి ఈ మాటల్లో మనకి ఏం అర్థం అవుతుందంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి వస్తువులన్నీ దేవుడు సృష్టించినవే, దేవుడు చేసినవే, దేవుడు నిర్మించినవే అన్న విషయాన్ని, ఆయన మాట ద్వారా సమస్తమును కలిగినవే అన్న విషయాన్ని మనం ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాటిలో శక్తి ఉందా, అవి చూడగలవా, అవి మాట్లాడగలవా, అవి వినగలవా, అవి తినగలవా? చూడండి ఒకసారి వాక్యం చూద్దాం. కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ అసలు దేవుడు చేసినటువంటి ఈ వస్తువు ఇప్పుడు విగ్రహాల కింద పూజించి వీటిని గొప్పగా చేస్తున్నటువంటి ప్రజలు అవి ఏవైనా చూడగలవా, తినగలవా, మాట్లాడగలవా? ఒకసారి మనం ఆలోచన చేస్తే వాటికి ఏమైనా చలనం ఉందా, లేకపోతే అవి కదులుతాయా? వాటిలో ఏ శక్తి లేనప్పుడు అవి ఏంటండి? ఒట్టి రాళ్ళు, ఒట్టి చెట్లు, లేకపోతే చెట్లతో ఏర్పడినటువంటి విగ్రహాలు అన్న విషయాన్ని మన మనసులోకి తప్పనిసరిగా రావాలి. ఒకసారి చూద్దాం. ఒకసారి కీర్తన గ్రంథము 115వ కీర్తన మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 4 నుంచి నేను చదువుతున్నాను చూడండి. వారి విగ్రహములు వెండివి, బంగారువి. విగ్రహాలు దేంతో తయారు చేస్తున్నారు? ఇప్పుడు చెట్లు మానేశారు, ఇప్పుడు రాళ్ళు కూడా మానేశారు. ఇప్పుడు బంగారంతో దేవుడు ఇచ్చినటువంటి బంగారంతో చేస్తున్నారు, వెండి చేస్తున్నారు. బంగారం ఇచ్చింది ఎవరండి? దేవుడే. వెండి ఇచ్చింది ఎవరండి? ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలోంచే వచ్చినవి ఇవన్నీ కూడా. ఇత్తడి, ఇనుము, రాగి ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చినటువంటి వస్తువుల్లో నుంచి విగ్రహాలను తయారు చేస్తున్నారు. కానీ అవి అవి వెండి, బంగారువి. అవి మనుషుల చేతి పనులు. చూసారండి? అవి మనుషుల చేతి పనులు, చేతితో చేయబడినటువంటి వస్తువులు అవి. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడవవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. చూసారండి? ఏమర్థమైంది మనకి ఇక్కడ? జాగ్రత్తగా గమనించండి. సమస్తము చేసింది దేవుడు, బంగారాన్ని చేసిన దేవుడు, వెండిని చేసిన దేవుడు, సమస్తాన్ని చేసిన దేవుడు అయితే వాటిని మానవులైన మనుషులు ఏం చేస్తున్నారంటే వాటిని దేవుళ్ళ కింద ఈ లోకంలోని ప్రజలు పూజిస్తున్నారు. వాటిని చూసినప్పుడు క్రైస్తవులు ఏం భావించాలంటే అవి వట్టివి, వాటికి ఏమి లేదండి. చూడండి ఏం చెప్పాడు? అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరున్నాయా? నోరుందన్నట్లకి వాటికి నోరే లేదు. ఒకవేళ నోరు ఉన్నదని అనుకుంటే అవి పలుకుతున్నాయా? అరే పలకట్లేదు కదా. అంటే వాటికి నోరుండి పలుకుంటే నోరు లేదు అసలు. రెండోది, వాటి కన్నులుండి చూస్తున్నాయండి. రాళ్ళు, విగ్రహాలు మనం చూసేటువంటి ఇవన్నీ చూస్తున్నాయా? మనుషుల్ని చూడటం లేదు. ఇంకోటి, చెవులుండి వినవు. వాటి చెవులు ఉన్నాయా విగ్రహాలకి? లేకపోతే ఉన్నాయండి? లేదు. చెవులుండి వినవు. ముక్కులుండి వాసన చూడవు. చాలా మంది పట్టుకెళ్ళి మంచి మంచి ఆహారాలు అక్కడ పెడుతున్నారు, అవునా కాదా? ఆ విగ్రహాల దగ్గర మంచి మంచి ఆహారాలు పెట్టి వాటిని తినమని చెప్తా ఉంటారు. అనేక మంది ఏం చేస్తారంటే, చాలా మంది ఇంకా పాతకాలం వాళ్ళు బలులు అర్పిస్తున్నారు. బలులు అర్పించి వాటి దగ్గర ఆ రక్తాన్ని పెట్టి లేకపోతే ఆ మాంసాన్ని పెట్టి తినమని అడుగుతారు. అది తింటున్నాయా? అవి వాసన చూస్తున్నాయా? ఆ శక్తి వాటికి జాగ్రత్తగా మనం గమనించినట్టయితే వాటికి ఆ శక్తి లేనట్టుగా చూస్తాం. తర్వాత చూడండి ఏమన్నాడు? పోలే అవి ముట్టుకుంటున్నాయా? వీళ్ళు పెట్టినవి. వీళ్ళు వస్త్రాలు పట్టుకెళ్తారు, వస్త్రాలు పట్టుకెళ్ళి వస్త్రాలు పెడతారు. వస్త్రాలు అవి వేసుకుంటున్నాయా? లేదే. మళ్ళీ వీళ్ళే తెచ్చేసుకుంటారు వస్త్రాలు. ఆహారం పట్టుకెళ్ళి పెడతారు, ఆహారం తింటున్నాయా? మళ్ళీ వీళ్ళే ఆహారం తెచ్చేసుకుంటారు. లేకపోతే వీళ్ళు తెచ్చుకోకపోతే ఏంటంటే ఇక్కడ కాకులో, కుక్కలో వచ్చి ఆహారాన్ని తింటున్నాయి. కానీ అక్కడ ఏం తింటున్నాయంటే వాటికి శక్తి లేదు. ఇంకా మనం చూస్తే వాటికి
చేతులుండి ముట్టుకొనవు. చేతులు ఉన్నాయి. ఎన్ని చేతులు ఉంటాయండి విగ్రహాలకి? 10 చేతులు ఉంటాయి. అవునా కదా? కానీ ముట్టుకొని తింటున్నాయా అవి? అవేమి కూడా తినడం లేదు. కాబట్టి పాదములుండి నడువవు. వాటికి పాదాలు ఉన్నాయంటారు. అవేం చేస్తున్నాయంటే లేదు. ఇంకా మనం చూస్తే గొంతుకుతో మాట్లాడు వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇప్పుడు మనం చూసినట్లయితే వాటిని చేసేవాళ్ళు అంటే విగ్రహాలను చేసేవారు, ఆ విగ్రహాలని నమ్మేవారు, లేదంటే వాటి యందు నమ్మిక ఉంచేవారు ఏమై ఉన్నారట? వాటి వంటి వారే ఉన్నారు. ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే అంటే విగ్రహాల దగ్గర పెట్టేటువంటి ఆహారం మనం తినొచ్చా తినకూడదా అనే ఆలోచన మన పక్కన పెడితే ముందు అసలు విగ్రహాలకి ఏదైనా శక్తి ఉందా, అసలు విగ్రహాలకి ఏదైనా బలం ఉందా, వాటి తింటాయా త్రాగుతాయని మనం ఆలోచన చేస్తే అవి ఏమి కూడా చేయలేవు. వాటిలో ఏ శక్తి కూడా లేదన్న విషయాన్ని ముందుగా క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా ఆలోచనలో మనం పెట్టుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే మనకి వాటిలో ఏ శక్తి లేదు అనే విషయం ఎప్పుడైతే మనకు అర్థమైందో అప్పుడు మనం ఏం చేయాలన్నది క్రైస్తవులుగా మనం ఆలోచన మనం చేసుకోవచ్చు. అయితే మనము మన టాపిక్ ఏంటండి? విగ్రహాల దగ్గర అర్పించిన వాటిని క్రైస్తవులైన వారు తినొచ్చా తినకూడదా అనేటువంటి టాపిక్ లో మనం ఉన్నాము. వాటిలోని భాగంగానే సమస్తమును చేసింది, సమస్తమును నిర్మించిన దేవుడైతే వాటిని లోక సంబంధమైన మానవులు వాటిని విగ్రహాల కింద ఏర్పాటు చేసుకొని వాటిని లోకంలో పూజిస్తున్నారు తప్ప సృష్టికర్తను మరచి సృష్టాన్ని పూజిస్తున్నారు. ఏం చేస్తున్నారండి? సృష్టికర్త ఎవరండి? దేవుడు. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను సృష్టికర్తని, సమస్తాన్ని చేసింది నేను, నన్ను మీరు దేవుడి కింద భావించి పూజించండి అని దేవుడు చెప్తుంటే సమస్తాన్ని చేస్తుంది దేవుడు అని మనం చూసాం కదండి. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి అంతా కూడా సమస్త పక్షులను చేసింది ఆయన, జంతువులను చేసింది ఆయన, సమస్తమును నిర్మించింది ఆయన అని చెప్పేసి మనకు క్లియర్గా మనకి బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి సర్వాన్ని సృష్టించింది దేవుడు కాబట్టి నన్ను మీరు పూజించండి అని ఆయన చెప్తుంటే మనుషులు ఏం చేస్తున్నారంటే సృష్టికర్తను మరచి సృష్టాన్ని పూజిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ సృష్టిలో ఏదైనా శక్తి ఉందా అంటే ఆ సృష్టిలో ఏ శక్తి లేదు, ఏ బలము లేదు. అవి ఏమి కూడా చేయలేవు, అవి తినలేవు, తాగలేవు, అవి వాసన చూడలేవు, అవి మాట్లాడలేవు, అవి ఏమీ చేయలేనప్పుడు, వాటిలో ఏ శక్తి లేనప్పుడు మరి దాని గురించి మనం తప్పనిసరిగా ఆలోచించవలసిన ఆవశ్యకత ఉంది. వాటికి మనం భయపడవలసిన అవసరం లేదు, వాటి గురించి ఆలోచించవలసిన పని మనకి లేదు, దాంట్లో ఏదో శక్తి ఉందని మనం అనుకోవాల్సిన పని కూడా మనకి లేదు. మనం ముందు కొనసాగినట్లయితే మన సమయం అవుతుంది కాబట్టి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఒకసారి చూద్దాం. తినొచ్చా తినకూడదా, విగ్రహాలకు అర్పించిన వాటి విషయంలో తినొచ్చా తినకూడదా అనే ఆలోచన విషయంలో మనము కొన్ని వచనాలు చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూసినట్లయితే, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఏం చెప్పాడండి? ఇక్కడ జాగ్రత్త గమనించినట్లయితే మీరు భోజనం చేసినా సరే, లేదంటే పానము చేసినా సరే అంటే త్రాగినా సరే, చేసినా సరే, మీరేం చేసినా సరే ఎవరి కోసం చేయాలి? దేవుని మహిమ కొరకు చేయాలి. ఎందుకంటే మనకు తినడానికి ఆహారం ఇచ్చిన వాడు దేవుడు, మనకు త్రాగడానికి నీళ్ళు ఇచ్చిన వాడు దేవుడు, మనకి లోకంలో సమస్తాన్ని వస్త్రాలు ఇచ్చిన వాడు దేవుడు. కాబట్టి దేవుడు మహిమ కొరకే మనం ఏదైనా చేయాలి తప్ప ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరో ఏదో అంటారనే ఆలోచన మన మనసు నుంచి మనం తీసేయాలి. ఎందుకంటే సమస్తమును ఇచ్చింది ఎవరు? మనకు ఆహారంగా ఇచ్చింది మన పక్షుల్ని, లేకపోతే జంతువుల్ని, చేపల్ని, సమస్తం ఇచ్చింది దేవుడు ఇచ్చాడు మనకి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కొరింథీ పత్రికలో 10వ అధ్యాయము 31వ వచనంలో మీరు భోజనం చేసినను పానం చేసిన మీరు ఏం చేసినా సరే సమస్తమును దేవుని మహిమ ఇవ్వండి, దేవుని మహిమ కొరకే చేయండి అని చెప్పాడు. రెండవదిగా మనం చూసినట్లయితే నిర్గమాకాండము ఒకసారి మనం చూద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయం మనం చూసినట్లయితే
నిర్గమాకాండము 20వ అధ్యాయము మనము 3 నుంచి మనం చదువుదాం ఒకసారి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నేల అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహంనైనను నువ్వు చేసుకొనకూడదు. దేవుడు ఏం చెప్తున్నాడండి? నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు, క్లియర్గా. అలాగే పైన ఆకాశం ఉంది కానీ, కింద భూమి ఎందు కానీ, నీళ్ళ ఎందు, భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ, చూడండి, నీళ్లు లోపల కానీ ఎక్కడా కూడా దేవుని లోపల విగ్రహం మీరు చేసుకొనకూడదు అని చెప్పుకొస్తూ ఏమంటాడంటే, వచనము నిర్గమాకాండము 20వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదువుతున్నాం చూడండి. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని దేని రూపంనైనను విగ్రహంనైనను చేసుకోనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. విగ్రహాలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా సాగిల పడకూడదని దేవుడు చెప్తున్నాడు. వాటిని పూజింపకూడదని దేవుడు చెప్తున్నాడు. జాగ్రత్తగా విషయాన్ని గమనించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని చేసుకోనకూడదు. ఏం చేయకూడదండి? వాటిని చేసుకోవడం తప్పు మొట్టమొదటిగా, తర్వాత ఏమో వాటిని పూజించడం మరీ తప్పు అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి వాటి సాగిలపడు. ఏలయనగా దీని దేవుడు నేను యెహోవానగు నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించును. కాబట్టి నన్ను ద్వేషించే వారి విషయంలో అంటే అర్థం ఏంటి? సమస్తము చేసింది నేనైతే నన్ను వదిలేసి మీరు వేరే వాటిని పూజించడం ఏంటి అనే విషయాన్ని అక్కడ ఆయన మాట్లాడుతున్నట్టు మనం చూడగలం. ఇప్పుడు ఉదాహరణకి మనం చూసినట్లయితే, నేను 2 కుమారులను కన్నాను. 2 కుమారులు నాకు పుట్టారు. కుమారులకి సమస్తమును చూస్తున్నవాడిని నేను, సమస్తాన్ని ఇస్తున్నవాడిని నేను, వాళ్ళని పెంచుతున్నవాడిని నేను. ఇప్పుడు నన్ను నాన్న అని పిలాలా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా నాన్న అని పిలుస్తారా పిల్లలు? చూసారా? జాగ్రత్త గమనించండి. సమస్తము చేసింది నేను, పుట్టించిన వాడిని నేను. మానవులందరినీ పుట్టించిన వాడు ఎవరండి? దేవుడే. దేవుడే పుట్టించినప్పుడు, దేవుడే సమసృష్టిని చేసినప్పుడు దేవుని పూజించకుండా వేరే వాళ్ళని పూజిస్తే, అంటే నాన్న లేకపోతే తండ్రి అని పిలవలసిందో దేవుడిని పిలవకుండా వేరే వాళ్ళని తండ్రి అని లేకపోతే వేరే వాళ్ళని నా దేవుడిని పూజిస్తే మరి దేవుడి కోపం రాదా? అందుకే అంటే ఇక్కడ నేను రోషము గల దేవుడను. చూడండి ఏమన్నా చూడండి, నన్ను ద్వేషించే వారి విషయంలో, అంటే నన్ను నాన్న అని పిలకుండా, నన్ను తండ్రి అని పిలకుండా, నన్ను దేవుడు అని పిలకుండా వేరే వాళ్ళని మీరు దేవుడు అని పిలిచినట్లయితే 3-4 తరాల వరకు తండ్రుల దోషమును కుమారుల మీద రప్పించని చెప్పాడు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఎన్నాలండి? 1000 తరాల వరకు నేను కరుణిస్తాను. కాబట్టి ఇక్కడ విగ్రహముకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నమస్కరింపకూడదని, చేసుకోనకూడదని ఇక్కడ క్లియర్గా చెప్పినట్టుగా మనం చూస్తాం. అయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయంలోకి మనం వద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి మనం చదివినట్లయితే, ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా గమనించండి. నేను చెప్పే విషయాలను జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ మనకి ఏమున్నాయనే విషయాలు మనకి అర్థమవుతాయి. 8వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదువుకుందాం. 4వ వచనం నుంచి. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించు వాటిని తినుట విషయము, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ పౌలు గారు కొరింథీయులకు రాస్తూ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, విగ్రహాలకి బలిగా అర్పించిన వాటిని తినుట విషయము, అంటే తినే విషయం చెప్తున్నారు ఇక్కడ. అంటే తినొచ్చా తినకూడదు అనే విషయాన్ని ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. చూడండి పౌలు గారు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. లోకమందు విగ్రహము ఒట్టిదనియు, లోకమందు విగ్రహం ఏంటండి? ఒట్టిది, దానికి ఏ శక్తి లేదు, దాంట్లో ఏది లేదు. అది ఒట్టి రాళ్ళు, ఒట్టి చెట్లు. ఒట్టి చెట్లలోని అవి ఏంటండి? భాగాలు. లేకపోతే బంగారం అవ్వచ్చు, వెండి అవ్వచ్చు, వాటికి ఏ శక్తి లేదు. బాగా గమనించండి. విగ్రహము ఒట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవుడు ఒక్కడే. ఎవరండి? తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని మనం ఎరగాలి. ఏ దేవుడు లోకంలో లేడు, ఏ దేవత లేదు, ఎవరిని మనం చూడాల్సిన పని లేదు, ఎవరికి మనం భయపడవలసిన అవసరం లేదు. అయితే దేవతలు అనబడిన వారును, ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. అంటే మనుషులు ఏం చేస్తున్నారండి? అనేక మందికి పేర్లు పెడుతున్నారు. దేవతలని, దేవుళ్ళని వాళ్ళ మనుషులు పేర్లు పెడుతున్నారు. అయితే
ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను. అంటే అర్థం ఏంటి? ఉన్నను అంటే మనుషులందరూ కూడా ఏం చేస్తున్నారంటే సృష్టిస్తున్నారు ఉన్నాయని. ప్రతిదాన్ని ప్రతి వస్తువుని కూడా దేవత కింద పూజిస్తున్నారు. అయితే మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఎవరండి? ఒకే ఒక్క దేవుడే ఉన్నాడు. ఆయన తండ్రి. చూసుకోండి, ఆయన ఎవరండి? తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనం ఉన్నాము. సమస్తమును కలిగింది ఎవరి వల్ల అండి? ఆయన వల్లనే. ఆయన నిమిత్తం మనం ఉన్నాం. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనం ఆయన ద్వారా కలిగిన వారము. ఇక్కడ మనం గమనించినట్లయితే మనం 7వ వచనం చదివినట్లయితే, అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. ఇది వచ్చింది ఏంటంటే ప్రాబ్లం ఏంటండి? అందరి యందు ఈ జ్ఞానం లేదు. మనుషులు ఏం చేస్తున్నారంటే ఈ జ్ఞానం లేకపోవడం వలన ప్రతి వస్తువుని ప్రతి దాన్ని ఏం చేస్తారండి? మనుషులు పూజిస్తున్నట్టుగా మనం చూడగలం. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. కొందరిది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇవ్వబడినవని ఎంచి భుజించుతురు. చాలా మందికి జ్ఞానం లేకపోవడం వలన, ఈ తెలివి లేకపోవడం వలన వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పటి నుంచో వాళ్ళు ఏం చేస్తారంటే విగ్రహాలు పూజించినటువంటి విధానం వాళ్ళకి తెలుసు. అవునా కదా? మనందరం కూడా మన పూర్వీకులందరూ ఎక్కడి నుంచి వచ్చారు? విగ్రహాలను పూజించి వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళే, క్రైస్తవులకు వచ్చిన వాళ్ళమే. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. కొందరు ఇది వరకు విగ్రహములను ఆరాధించిన వారు. మన సహోదరుల్లో కూడా కొంతమంది విగ్రహాలను పూజించి వచ్చిన వాళ్ళు నాకు తెలుసు. మన ఇప్పుడు మనతో మాడుతున్నాం, మన గ్రూప్ లో ఉన్నవారు కూడా ఉన్నారు కొంతమంది. కాబట్టి కొందరు ఇది వరకు విగ్రహములను ఆరాధించిన వారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇవ్వబడినవని ఎంచి భుజిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ఎప్పుడైనా సరే పెట్టారనుకోండి, ఎలా ఫీల్ అవుతారు? ఆల్రెడీ వీళ్ళు కూడా మనోళ్ళు కూడా పూజలు చేసి ఉన్నారు కాబట్టి, అందులో వచ్చారు కాబట్టి ఎలా అనుకుంటారు? విగ్రహాలకి బలి ఇచ్చిన ఆహారం మనకు పెట్టారు, లేకపోతే విగ్రహాలకి దగ్గర పెట్టిన ఆహారం మనకు తెచ్చిచ్చారు అనే ఆలోచన మనకు మనకు వెంటనే వచ్చేస్తుంది. చూడండి ఒకసారి. కాబట్టి ఏం చెప్పాడు ఇక్కడ? కొందరు ఇదివరకు విగ్రహాలు ఆరాధించారు కాబట్టి తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇవ్వబడినవని ఎంచి భుజిస్తున్నారు. అందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదే అపవిత్రమవుతున్నది. ఎప్పుడు అండి? ఎప్పుడైతే నీకు ఆ ఫీలింగ్ వచ్చిందో, ఈ విగ్రహాలకు అర్పించారు లేకపోతే విగ్రహాల దగ్గర పెట్టారన్న ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, నీ మనస్సాక్షి ఏమవుతుంది? బలహీనం అయిపోతుంది. ఎవరి మనస్సాక్షి ఏమవుతుందండి? అవి తినబుద్ధి అయ్యదు, తినాలన్న ఆలోచన మనకు రాదు, బలహీనం అయిపోతుంది. ఇంకా చూద్దాం. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. జాగ్రత్తగా చూడండి. భోజనాన్ని బట్టి దేవుడిని మనం మెప్పు పొందుతామా? మనం మెప్పు పొందాం. ఎందుకంటే భోజనం ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చారు మనకి. ఆహారం తినమని దేవుడు ఇచ్చినప్పుడు దానికోసం మనం ఏం మెప్పు పొందేది ఏమీ లేదు. ఇక్కడ చూడండి, తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. ఒకవేళ నువ్వు తిన్నందుకని చెప్పేసి నీకు శిక్ష వచ్చేదు, తినలేదని చెప్పి నీకు శిక్ష ఏమి రాకుండా మానపోవచ్చు ఇక్కడ. కాబట్టి తినను తినకపోయినందున మనకి తక్కువ లేదు, తినను మనకి ఎక్కువ లేదు. అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రం వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకోండి. ఇప్పుడు విగ్రహాల దగ్గర పెట్టిన ఆహారం తినడం వల్ల తినేసాం, కానీ దేవుని దృష్టిలో అది ఏటవి ఒట్టి రాళ్ళు, మన దృష్టిలో ఏటవి ఒట్టి రాళ్లే కదా. ఒట్టి రాళ్ళు అనే ఫీలింగ్ మనకు ఉన్నప్పుడు అక్కడ పెట్టిన వాటిలో ఏ శక్తి లేనప్పుడు, ఆ రాళ్ళ దగ్గర ఏ శక్తి లేదు, లేకపోతే ఆ విగ్రహాల దగ్గర ఏ శక్తి లేనప్పుడు అక్కడ పెట్టిన వాటికి ఏ శక్తి వస్తుందా? అక్కడ పెట్టినవి అపవిత్రం అవుతాయా? ఒకసారి జాగ్రత్తగా మనం మనసు పెట్టి ఆలోచన చేయండి ఒకసారి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నా దేవుడు చెప్తున్నాడంటే, వాటిని తినడం వలన మనకి పోయింది ఏమీ లేదు, తక్కువ ఏమీ లేదు, తినకపోయినా అని ఎక్కువ ఏమి కూడా లేదు. అయినను మీకు కలిగినటువంటి ఈ స్వాతంత్రం, అయితే మనకు ఒక స్వాతంత్రం ఉంది. చూడండి, స్వాతంత్రం వలన బలహీనులు స్వాతంత్రం చూసుకోవాలి. అయితే మనం బలహీనులు చూసారండి. ఇదేంటండి బాబు, పెట్టిన ఆహారం అన్నారేంటి కదా? ఎవరైనా బలహీన సహోదరుడు చూసి మన ఏమవుతాడు? సహోదరుడు బలహీనుడు అయిపోతాడు, పూర్తిగా బలహీనుడు అయిపోతాడు. అంటే వీళ్ళేం క్రైస్తవులు అన్న ఫీలింగ్ అక్కడ కనిపించే ఒక బలహీనత ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తాడంటే, ఈ స్వాతంత్రం మీకుంది. ఏంటి? తినే స్వాతంత్రం మీకు ఉంది. అక్కడ పెట్టినా ఏ శక్తి లేదు, అక్కడ అవన్నీ ఒట్టి విగ్రహాలు మనకు తెలిసిపోయింది కాబట్టి స్వాతంత్రం
మనకు ఉంది, అభ్యంతరం కలగకుండా మనం ఏం చేయాలి, చూసుకోవాలి అని చెప్పాడు. ఏలి అనగా జ్ఞానము గల నీవు, జాగ్రత్తగా చూడండి, జ్ఞానం గల నీవు ఉంది, అవి వచ్చి విగ్రహాలని జ్ఞానం ఉంది, అక్కడ ఏ శక్తి లేదు, ఏమీ కాదు నీకు ఉన్నప్పుడు నీకు జ్ఞానం ఉంది కాబట్టి, ఏలి అనగా జ్ఞానము గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా, ఏంటంటే విగ్రహాల దగ్గర, అంటే విగ్రహాల దగ్గర పెట్టినటువంటి ఆహారం దగ్గర నువ్వు భోజనం దగ్గర కూర్చున్నావు, ఎందుకంటే జ్ఞానం ఉంది అక్కడ ఏమీ లేదని. కూర్చుండగా ఒకడు చూచిన ఎడల, వేరే సహోదరుడు ఎవడో చూసాడు నిన్ను, అతను బలహీనుడు. చూడండి, బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇవ్వబడిన పదార్థము తినుటకు ధైర్యం తెచ్చుకున్నాడు కదా. అప్పుడు ఏం చేస్తాడు, ఏం చెప్తుంది, అక్కడ ఏమీ లేదు, ఏ శక్తి లేదు అని కనుక మన మనశక్తి కరెక్ట్ గా ఉంది కాబట్టి జ్ఞానంతో మనం తింటున్నాం. కానీ బలహీనమైన సహోదరుడు ఏం చేస్తాడు అంటే విగ్రహాల దగ్గర పేర్చుంతో వాడు తింటాడు. అప్పుడేమవుతుంది, తప్పు అవుతుంది. అది అర్థమైంది కదా. అంటే విగ్రహాలకు బలి ఇచ్చిన ఆహారం మనం తినకూడదు, రూల్ అది దేవుడు ఇచ్చింది. కానీ మన మనస్సాక్షి ఏం చెప్తుంది, అది ఇక్కడ విగ్రహాలే కాదు అవి రాళ్ళు అని మనస్సాక్షి మనకుండి మనం తింటున్నాము. అది ఇక్కడ బలహీనుడైన సహోదరుడు ఉంటాడు, ఎవరు విగ్రహాల దగ్గర పెట్టి తినొచ్చు అని అనుకుంటాడు, అది 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 తప్పు మాట. కాబట్టి ఆ బలహీనమైన సహోదరుడు ఏం చేస్తాడు, ఏం చెప్పాడు ఇక్కడ, అతడు విగ్రహములకు బలి ఇవ్వబడిన పదార్థమును తినుటకు ధైర్యం తెచ్చుకుంటాడు కదా. అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానాన్ని బట్టి నశించిపోయే అవకాశం, అది ఆయన తెలియదు కదా. అందువల్ల ఆ సహోదరుడు ఏమవుతాడు, నశించిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇలాగూ సహోదరులకు విరోధంగా పాపము చేయుట వలనను వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను మీరు క్రీస్తునికి విరోధంగా పాపం చేసేవారు అవుతారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరం కలుగు చేయకున్నట్టుకే నేను ఎన్నటికి మాంసమును తినను. చూసారండి. కాబట్టి ఇక్కడ మన మనస్సాక్షి గట్టిదైతే మనం నమ్మేది నిజము. ఎందుకంటే అక్కడ వాటిలో ఏ శక్తి లేదు, అక్కడ పెట్టినా ఏ శక్తి రాదు, అక్కడ పెట్టిన ఆహారానికి ఏ శక్తి రాదు, ఏది ఉండదు. ఎందుకంటే అవన్నీ ఒట్టి విగ్రహాలు మనం నమ్ముతున్నాం. ఆ జ్ఞానం మనకు ఉంది, కానీ మనం తింటున్నాము. అయితే బలహీనుడైన సహోదరు ఏమైనా వచ్చారనుకోండి, అతను తినొచ్చు అనే ఫీలింగ్ లో, నిజమైన ఫీలింగ్ లో తిన్నాడు అనుకోండి, అక్కడ తప్పు అవుతుంది. కాబట్టి ఆ సహోదరుల నిమిత్తము మనం ఏం చేయాలండి, అభ్యంతరంగా ఉన్నటువంటి ఆ యొక్క ఆహారాన్ని, ఆ విగ్రహాలు పెట్టినటువంటి ఆహారాన్ని మనము సహోదరులు ఉన్నప్పుడు మనం, ఆ బలహీనమైన సహోదరుడు ఉన్నప్పుడు మనం తినకూడదు అనే విషయాన్ని ఇక్కడ మనకి అర్థం చేయబడుతుంది. కాబట్టి మన సమయం అయింది కాబట్టి ఇక్కడతో నేను ముగిస్తున్నాను. ఎందుకంటే ఇంకా పాఠం ఉంది, ఇంకా మనము విగ్రహాల దగ్గర పెట్టినటువంటి ఆహారం తినొచ్చా తినకూడదు అనే విషయాలను, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వాటిని నెక్స్ట్ పాఠంలో నేను మీకు తెలియజేస్తాను. అయితే నేను చెప్పేది ఏంటంటే, విషయం ఏంటంటే, సమస్తాన్ని చేసిన వాడు దేవుడు. సమస్త సృష్టిని, పక్షుల్ని, జంతువుల్ని, చెట్లుని, సమస్తమును మనం తినే ప్రతి ఆహారాన్ని, మనం వేసుకునే ప్రతి దాన్ని కూడా చేసిన వాడు దేవుడు. అయితే మనుషులు వీటిని సృష్టిని పూజిస్తున్నారు, సృష్టికర్తను మరిచి పూజిస్తున్నారు అంతే తప్ప అవేమి వాటి ఏ శక్తి లేదు, వాటిలో ఏదండి ఆధారం లేదు, అవి చూడవు, వినవు, తినవు, వాటికి లేదు. కాబట్టి ఇదే మనసులో మనం